హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది మండే రోజు. ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇప్పుడే ఇల్లంతా మార్నింగే క్లీన్ చేసుకున్నాను. ఆ రోజు ముందు రోజు గ్రహణం కదా! అయితే అంతా క్లీన్ చేసుకుని స్టవ్ అది మొత్తం స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని తలస్నానం చేసి అప్పుడు వంట స్టార్ట్ చేశాను. అది చూపిస్తున్నాను. ఇది బీన్స్, ఈరోజు బీన్స్ ఫ్రై ఇంకా పప్పు తోటకూర చేద్దామని. నీకు సైడ్లో వాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం ఫుల్ డీజే పెట్టారు మా ఇంటికి దగ్గరలో, ఆ సౌండ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూపిస్తున్న విధంగా పోపులు వేసుకుని బీన్స్ వేసేసుకుని మూత పెట్టేసుకోండి. తర్వాత కాసేపటికి ఓపెన్ చేసుకుని కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి బీను. ఆ తర్వాత మనం కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా నా దగ్గర ఒక మసాలా కారం ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా అవైలబిలిటీలో ఉంటే ట్రై చేయండి. ఇది మసాలా కారం ఆశీర్వాద్ వాళ్ళది. ఇది ఏ ఫ్రైలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అదే అండి, అంతే. కొబ్బరి యాడ్ చేసుకుని 2 స్పూన్స్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే, అయిపోయినట్టే బీన్స్ ఫ్రై. అండ్ దెన్ నెక్స్ట్ పప్పు, కందిపప్పు, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కందిపప్పులో. తర్వాత టమోటాసు, నానబెట్టుకున్న చింతపండు, మనం ఏ ఆకుకూరైనా యూస్ చేసుకోవచ్చు. నేను తోటకూర యూస్ చేశాను. అంతే. పసుపు ఉప్పు వేసుకుని కొంచెం కారం వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని 4 to 3 విజిల్స్ పెట్టుకోండి. అంతే. అండ్ తర్వాత ఇది మంచిగా కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని 4 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఇది మొత్తం మంచిగా మెదుపుకుని పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఇంకేంటండి, చాలా హడావిడిగా ఉండుంటారు ఆ రోజు చాలామంది. ఎందుకంటే ఆ రోజు గ్రహణం కదా! నాకు కూడా చాలా హడావిడి అయిపోయింది. ఇంకా టిఫిన్‌గా నేను ఆ రోజు పులిహోర చేసేసుకున్నాను. మా అబ్బాయికి బాక్సు 7:30కే తన బస్సు వచ్చేస్తది. అందుకని నేను పులిహోర ప్రిఫర్ చేశాను తనకి. అదైతే మాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద, వాడికి లంచ్‌కి కూడా సరిపోద్దని. అండ్ తర్వాత అదిగోండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇది. ఇంకా పోపు వేసుకోవడమే. మంచిగా పోపు యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. హెల్తీ కూడా, తోటకూర కదా. కొంచెం చింతపండు నాకు సరిపోలేదనిపించింది. అందుకని కొంచెం పులిహోరలో ఉంటుంది కదా నానబెట్టింది, అది కొంచెం చూపించాను. యాజ్ యూజువల్ నేను ఎప్పుడులాగే వేసుకునే పోపే చాలా వీడియోస్లో ఉన్నాయి. ఇంకా అందుకే నేను ఇక్కడ పోపులు కూడా చూపించలేదు, డైరెక్ట్గా పోపే చూపిస్తున్నాను. ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. మనకి అవైలబిలిటీలో ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదండి, బీన్స్ ఫ్రై అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. ఇంక తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అండ్ తర్వాత స్నానం చేసి ఈ వంట అయిపోయిన తర్వాత నేను పైకెళ్ళి అన్ని దేవుడి ఫోటోలు తీసి అన్నీ కడుక్కొని మళ్ళీ ఎక్కడక్కడ ఒక చిన్న పండగలాగా అనిపించింది. పండగ రోజులు గుర్తొచ్చాయి. మా హస్బెండ్ అప్పటికి స్నానం చేసి తను కూడా కొంచెం హెల్ప్ చేసి పూజ చేసుకుని ఆయన వెళ్ళారు ఆఫీస్కి. తర్వాత నేను రిమైండింగ్ ఉన్న ఫొటోస్, చిన్న చిన్న ఫొటోస్కి నేను పూజ చేసుకుని, నేను ఇలా బొట్లు అవి పెట్టుకుని, నేను తర్వాత అన్నీ ఎక్కడొక్కడ అరేంజ్ చేసుకున్నానండి. ముందు గంధం పెట్టుకుని తర్వాత కుంకుమ పెట్టుకున్నాను, చిన్న చిన్న ఫొటోస్. అదండి ఆ రోజు నాకు అలా జరిగింది. మ్యాక్సిమం 10 లోపు అయిపోయిందండి నా పూజ మొత్తం. బ్రేక్ఫాస్ట్ తినేసరికి ఆ రోజు కొంచెం లేట్ అయింది. అంతే అండి. అమ్మవారు నూకాల తల్లి, నూకాల తమ్మ అమ్మవారి ఫోటో అది. అన్నిటికీ బొట్లు పెట్టుకుని వెండి విగ్రహాలన్నీ ఒక ప్లేట్లో ఉంటాయి. ఆ వాటికి కూడా మంచిగా క్లీన్ చేసుకుని, మొన్నే రీసెంట్గా వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి క్లీనింగ్ అయింది. మళ్ళీ మనం ఒక్కొక్కసారి అనుకోం కదా, ఇంకా అలాగే పనులు పడుతుంటాయి. ఇంకా అంతే అండి. అది ఇగో చూపిస్తున్నాను చూడండి. ఈ విగ్రహాలను కూడా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకేంటండి, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ మేము ఒక టూర్కి వెళ్తున్నాము, సర్ప్రైజ్. అవి కూడా వస్తాయి. నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.